మీ నోటీసులో ఏమన్నా ఇక్కడ ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్. పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద భరోసా ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. ఓకే, ఇక్కడ సిట్ ఏదైతే వేశారో ఈ అంశానికి సంబంధించి ఆ యొక్క నెయ్యి ఏదైతే ఉందో నకిలీ నెయ్యి వాడారు అనేటటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించిన తర్వాత సిట్ వేయటం జరిగింది. సిట్కి సంబంధించి కూడా కొంతమంది కోర్టుకి వెళ్తే కోర్టు నుంచి సిబిఐని కూడా సిట్లో భాగస్వామ్యం చేసి విచారణ జరిగింది. మరి సిబిఐ ద్వారా వచ్చినటువంటి విచారణ ద్వారానే కదా ఏ అంశాలు అయితే ఉన్నాయో, తప్పులు జరిగినాయో, ఎవరెవరిని అరెస్టులు జరిగినటువంటి అంశంలో లేటెస్ట్గా జరిగినటువంటి దాన్ని అందరూ కూడా మనం చూసాం ఏం జరిగింది అనేటటువంటి దాన్ని. కాబట్టి ఒక స్పష్టత అది. రాష్ట్ర ప్రభుత్వం పక్కడ్బందీగా ఏదైతే ఆధారాలు సేకరించిందో ఆ ఆధారాలకి అనుగుణంగా ఎవరెవరైతే జైల్లో ఉండారో దానికి సంబంధించినటువంటి లడ్డు అడల్టరేషన్కి సంబంధించి జరగటం, మిగతా విచారణ జరుగుతూ ఉంది. పరకమణికి సంబంధించినటువంటి అంశంలో చాలా బాధాకరం. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు $9 అంటే భారతదేశ కరెన్సీని డాలర్లోకి మార్చేసి $9 పోతే 14 కోట్లు డబ్బులు ఇచ్చాడు, ఇంతకన్నా ఏమి ఇస్తాడు అని. అంటే నేను ఎంత నేరమైనా చేస్తానో ఏదో కొంత డబ్బు విదిలించిన తర్వాత మొత్తం కూడా వదిలేసేయాలి. అది ఆ మానసిక స్థితి ఏ విధంగా, ఎంతమంది కోట్లాది మంది భక్తుల ఎమోషన్కి ముడిపడి ఉందనేటటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడేటటువంటి పరిస్థితి. ఇవాళ లడ్డు అడల్టరేషన్కి సంబంధించి ఆ నెయ్యికి సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా చాలా తక్కువగా చూపించి మాట్లాడేటటువంటి చాలా. ఇప్పుడు ఎప్పుడైతే పదే తిరుమల తిరుపతి దేవస్థానంలో నిబంధనను ఉల్లంఘిస్తూ ఏదైతే ఆయన పాలనలో చేశాడో దానికి ఏ శిక్ష పడింది అనేటటువంటిది గతంలో కూడా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నటువంటి వారికి ఏ రకమైనటువంటి శిక్షలు చాలా తక్కువ కాలంలో పడి అనేటి అనేక ఉదాహరణలు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యం. కాబట్టి ఇవి చట్టం పరంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో డబుల్ ఇంజిన్ సర్కార్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి విచారణ అత్యున్నత ఇండివిజువల్గా మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఈ లడ్డు అడల్టరేషన్, లడ్డు కల్తీ విషయంలో కానీ, లేకపోతే ఆనాటి ప్రభుత్వం సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నాడు, ఆయన కొంచెం భక్తి అది ఎక్కువే ఉంటుంది కొంతవరకు, నో డౌట్. అయితే ఆయన హయాంలో ఇవన్నీ జరిగాయి అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి అంగీకరించట్లేదు, సుబ్బారెడ్డి గారు కూడా అంగీకరించడం లేదు. మీ వ్యక్తిగతమైన ఒపీనియన్ ఏంటి అసలు లడ్డు కల్తీ విషయంలో? అసలు మీరు మూలం దగ్గరికి వెళ్ళాలి. 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలనే దగ్గర నుంచి చూడండి. రాజశేఖర రెడ్డి ఈ అడల్టరేషన్ ఇప్పుడు కాదు, అప్పుడే రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచే మొదలైంది. మిషనరీస్కి లడ్డు ప్రిపరేషన్ ఇచ్చారు, మీకు గుర్తుందా? రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూడండి. కేరళకి సంబంధించినటువంటి మిషనరీస్కి ఇచ్చారు. ఏంటది?